గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వేద పండితులు శ్రీరామ్ చిరావూరి గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ప్రత్యేకించి మనం ఇంతకు ముందర క్రిందటి ఎపిసోడ్లో గరుడ పురాణం గురించి కొంచెం అయితే మాట్లాడుకున్నాము. అసలు దాని గురించి ఇంకా మిగతా విషయాలు కూడా చర్చించే ప్రయత్నం ఈ ఎపిసోడ్లో చేద్దాం. నమస్కారం అండి. జై శ్రీరామ్. గరుడ పురాణం గురించి ఇంతకుముందు మనం కొంత సమయం మాట్లాడుకోవడం జరిగింది. కొంత ఇంకా చాలాసేపే మాట్లాడుకున్నాం, కానీ అసలు ఎపిసోడ్లకి ఎంటర్ అవ్వలేదు మనం అసలు విషయంలోకి. అయితే ప్రత్యేకించి గరుడ పురాణంలో 3 రకాల కాండాలు ఉంటాయని చెప్పి అన్నారు. ముందుగా ప్రేతకాండ గురించి తీసుకుందామని చెప్పి అన్నారు. ప్రేతకాండ అనగానే మాకు అర్థమయ్యేది ఇందులో ఎక్కువ చనిపోయిన వారికి సంబంధించే ఉంటుందేమో అని చెప్పి. ఏముంది అసలు చనిపోయిన వారి గురించి, దాంట్లో ప్రత్యేకించి ఏం రాస్తుందో తెలియజేయండి. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుర్ గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గరుడ పురాణం గురించి మనం చక్కగా ముందర ఎపిసోడ్లో అసలు ఏంటి గరుడ పురాణం, ఏ రకమైన విషయాలు ఉంటాయి అనేది మనం అన్నీ అలా అలా ఒకసారి టచ్ చేసుకుంటూ వెళ్ళాం. అవునండి. పూర్వకాండ, ఉత్తరకాండ, దాంట్లోనే భాగంగా ఈ ప్రేతకాండ అనే ఒక భాగంగా చెప్పేవారు. 78 అధ్యాయాలు ఉత్తరకాండ ఉంటే దాంట్లో 13 లేదా 14 ఈ ప్రేతకాండని చెప్పారు. ప్రేత అంటే గమనం చేస్తున్నవాడు, నడుస్తున్నవాడు, వెళుతున్నవాడు అని. గమనం చేస్తున్నవాడికి ప్రేత అని పేరు. ప్రేత అంటే మన పేరు విన్న వెంటనే ఏదో ప్రేతంలా ఉంది, భూతం అనే ఒక మాటకి వెళుతున్నాం. అది భూతం కాదు, భూత ప్రేత పిశాచాలు అని చెప్తాం. అంటే భూతాలు వేరు, ప్రేతాలు వేరు, పిశాచాలు వేరు. ఇట్లా ప్రేత అంటే అప్పటిదాకా ఒక శరీరంలో ఉండి అక్కడి నుంచి ఏ శరీరాన్ని నేను పొందాలి అని ఆలోచనతో వెతుకులాట చేసుకుంటూ, ఒకవేళ ఏదైనా శరీరం దొరికితే దాని నుంచి అది పర్మనెంట్ శరీరం కాదు, తాత్కాలికంగా మాత్రమే. కాబట్టి పర్మనెంట్ అడ్రస్ లేకుండా నాకు పర్మనెంట్ అడ్రస్ కావాలి అని అప్పటిదాకా తాత్కాలికంగా అక్కడ టెంపరీగా కాలక్షేపం చేస్తున్న వాళ్ళకి ప్రేత, మనం లౌకికంగా అర్థం చేసుకోవాలంటే ప్రేత అని పేరు. ఈ ప్రేత యొక్క విషయం ఎలా ఉంటుంది అంటే, ఎప్పుడు ప్రేత అవుతాడు? శరీరంలో ఉన్నంతసేపు కూడా జీవుడు, మనిషి ఫలానా పేరు అని ఆ పేరుతో చెప్పబడతాడు. పోయిన వెంటనే అదే మనిషిని ఏమంటాం? శవం అంటాం. అప్పుడు ఎంత ప్రేమగా ఉన్న తండ్రి గారైనా, భర్త అయినా సరే, ఇంకోళ్ళైనా సరే, ఇంట్లో శవాన్ని తీసుకెళ్తున్నారు, శవం ఉంది అని మాట్లాడతారు తప్పితే నాన్నగారు ఉన్నారు, నాన్నగారిని తీసుకెళ్తున్నారు అని మాట్లాడలేరు. ఎందుకంటే నాన్నగారు అనేటటువంటి పదార్థం దాంట్లోంచి వెళ్ళిపోయింది. కేవలం ఖాళీ శరీరం ఉంది కాబట్టి దానికి శవం అనే పేరు పెట్టారు. ఇప్పుడు ఈ ప్రేత మరణించిన తర్వాత నుంచి దాని గమనం ఎలా ఉంటుంది, అసలు దాని ఏం ఆలోచిస్తుంది, పోయేటప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది, ఇక్కడి నుంచి పోయిన తర్వాత ఎక్కడెక్కడికి వెళుతుంది, ఎక్కడెక్కడికి వెళితే ఇక్కడ కర్మలు ఎందుకు చేయాలి, ఇక్కడ వాళ్ళు చేస్తున్న కర్మలకి అక్కడ పోయే వాళ్ళకి లింక్ ఎలా కుదురుతుంది అని, ఇలాంటి విషయాలన్నీ మొత్తం ఈ ప్రేతకాండలో చెప్పబడతాయి. ఇక్కడ 10 రోజులు కర్మ చేస్తారు, దశదిన కర్మ అంటారు. ఈ దశదిన కర్మ ఎందుకు చేయాలి, మాసికాలు ఎందుకు పెట్టాలి, సంవత్సరికాలు ఎలా చేయాలి, ఈ భార్య అక్కడ ఏడుస్తూ ఉంటుంది, అలాంటి సమయంలో రోదనం చేయకూడదు ఇంట్లో అంటారు, కానీ చేయకుండా ఉండలేరు కదా. చేస్తే ఎటువంటి భావాలు ఆ ప్రేతకి కలుగుతాయి అంటే, ఇక్కడ ఏడుస్తే అతనిలో ఎటువంటి చలనం వస్తుంది. అలాగే ఈ శ్మశానానికి తీసుకెళ్ళిన తర్వాత కొడుకు యమసూక్తం అని పారాయణ చేయిస్తుంటారు కొడుకు చేత, అది చేయకపోతే బ్రాహ్మలు చేస్తుంటారు. ఎందుకు చేయాలి, ఇలా అనేక విషయాలు. ఇంకా ముఖ్యం ఏంటంటే, అసలు అగ్నితోనే ఎందుకు సంస్కారం చేయాలి. మనలో హిందూ సంస్కృతిలో చాలామంది, 90% మంది అగ్ని సంస్కారమే చేస్తారు. హిందూ సంస్కృతిలోనే ఉంటూ ఈ ఖననం అంటే పూడ్చిపెట్టడం కూడా చేస్తారు కొంతమంది. అంటే ఈ అగ్ని సంస్కారం ఎందుకు చేయాలి, ఎవరెవరిని పూడ్చిపెట్టాలి. ఇప్పుడు కడుపుతో ఉన్నటువంటి గర్భిణీ స్త్రీ మరణిస్తుంది, మరణించినప్పుడు ఆమెకి ఎలా చేయాలి కర్మ. మరి కడుపులో కూడా ఇంకో పిల్లాడు 4 months 5 months అయినా ఉంటాడు కదా లోపల. ఆ మంత్స్తో పాటు ఉన్నటువంటి వాళ్ళని అలా దహనం చేయొచ్చా, చేస్తే ఏమవుతుంది,
మరి అక్కడ ఆయా లోకాలకి ఇక్కడ ఏ శరీరం ఎలా అయితే మరణించిందో ఆయా శరీరాలు అక్కడ మళ్ళీ ఉత్పన్నం అవుతూ ఉంటాయి. ఇక్కడ గర్భిణీగా ఉన్నప్పుడు ఆమె దహనం చేస్తే అక్కడ కూడా మళ్ళీ గర్భిణిగానే ఆ శిక్షలన్నీ అనుభవించాల్సి వస్తుంది ఇద్దరు అంది ఖచ్చితంగా. అందుకని ఏం చెప్పారు అంటే గర్భిణిగా ఉన్న స్త్రీకి గర్భం అయిన తర్వాత మనం మరణం అయిపోతే కనుక ఆ లోపల నుంచి ఆ పిండాన్ని వేరు చేసి అప్పుడు దాన్నేమో పూడ్చమని పిండాన్ని ఈ గర్భిణిని ఖననం చేయమని చెప్పారు విషయాలు. ఇలా అలా అనేక విషయాలు చెప్తూ ఇక్కడ జరుగుతున్నటువంటి పాపాలు అంటే ఈ పాపాలు ఏ పాపాలు చేస్తే ఎటువంటి యాతనలు అక్కడ వస్తాయి అనేది కూడా సందర్భవశాత్తు చెప్పుకుంటూ వెళ్ళారు. ఆ పాపాల నుంచి మరి ఇక్కడ ఉన్నప్పుడు వాడు దాని నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది, కానీ అక్కడ యాతన శిక్షల పడిన తర్వాత ఇప్పుడు ముందరగానే మనం తప్పు ఒప్పు తెలుసుకుని సక్రమంగా మనం ఉండాలి సమాజంలో. మనకెవరు టీచ్ చేయలేదు, టీచ్ చేసినా మనం నేర్చుకోలేదు, తప్పు చేసాం, మనకి శిక్ష పడింది, జైల్లోకి మనల్ని పెట్టారు, కోర్టులో మనకు శిక్ష వేశారు. ఇప్పుడు నేను అక్కడ శిక్ష అనుభవిస్తూ నేనేం చేయగలుగుతా? ఆ తప్పిదాన్ని మళ్ళీ చేయలేం. సత్ప్రవర్తనని మాత్రమే పెట్టుకోగలుగుతాం. సత్ప్రవర్తన కనుక ఉందంటే కనుక కొంత సడలింపు చేస్తారు. మరి ఈ నరకలోకాల్లో ఈ పాపాల నుంచి వాడు ఎస్కేప్ ఎలా అవుతాడు? సత్ప్రవర్తన అనేది కూడా లేదు అక్కడ. ఇక్కడ ప్రవర్తనలాగా అక్కడ ప్రవర్తనలు ఉండవు. కేవలం శిక్షలు అనుభవించడానికే ఆ శరీరం, శిక్షలు అనుభవించడానికే ఆ లోకాలు. మరి అప్పుడు ఈ పిల్లలు చేస్తే కర్మల వల్ల వాళ్ళకి సత్ప్రవర్తన వల్ల ఎలాగైతే శిక్షలు సడలింపోతాయో ఇక్కడ ఆ సంతానం చేసేటటువంటి కర్మలు, దానాలు, ధర్మాలు వల్ల వాళ్ళకి ఎక్కడ ఉపశమనం లభిస్తుంది అనేటటువంటి విషయాలన్నీ చెప్పుకుంటూ వెళ్ళింది ఈ ప్రేతకాండ. ఈ ప్రేతకాండలో అసలు ఎలా ప్రారంభమైంది అనేది మనం గరుడ పురాణాలు చూస్తే ప్రేతకాండ విష్ణుమూర్తి యొక్క వాహనం ఏంటి? గరుత్మంతుడు. ఆయనకి ఒకసారి అనిపించిందిట, అస్తమానం ఇంక ఇక్కడే విష్ణుమూర్తి దగ్గరే సేవలు చేస్తున్నాం, చాలా మనకి విష్ణు సాన్నిధ్యం మించింది ఇంకోటి ఏం లేదు. కానీ ఆయన ఏమిటి మరి పక్షి ఒక దగ్గర కూర్చోదు కదా, అది అలా విహంగ వీక్షణం అంటారు దాన్నే. అలా వెళుతూ అన్ని చూస్తూ 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 వీక్షణం చేయాలనే సహజ సిద్ధమైనటువంటి ఆ కోరికని ఒకసారి స్వామివారి దగ్గర చెప్పిందిట. నేను మామూలు పక్షిని కాదు కదా, నేను నీ వాహనాన్ని గరుత్మంతుడిని, వైనతేయుణ్ణి, కాబట్టి నేను 14 భువనాలు ఒకసారి చూసి వద్దాం అనుకుంటున్నాను అంటే తప్పకుండా వెళ్ళి దానికి ఏముంది అన్నీ చూసిరా అన్నట్టు ఆయన స్వామివారు. మొత్తం అన్నీ చూసింది, అన్ని లోకాలు తిరిగింది. చివరిగా స్వర్గలోకము, అలాగే భూలోకము, పాతాళలోకం, ఈ లోకాలను చివరిలో చూసుకుని వచ్చింది. అయితే గరుడ పురాణం చెప్తారు, ఎన్ని లోకాలు చూసినా సరే రాని బాధ ఈ భూమి మీదకి రావడంతోనే కలిగిందిట. అంటే ఏ లోకంలోనూ మనంత కష్టపడుతున్న వాళ్ళు ఎవరు లేరు. అయితే సుఖపడతారు లేదా కేవలం కష్టపడతారు. కానీ ఈ కష్టం ఎటువంటిదంటే నరకలోకంలో ఉన్నటువంటి కష్టం కన్నా భూలోకంలో ఉన్న కష్టం చాలా ప్రమాదం. ఎందుకంటే నీకు 10 days ఫుడ్ ఉండదు అని పెట్టేసి 10 days ఫుడ్ ఉండదు అని ఫిక్స్ అయిపోతే మైండ్కి మన కర్మ అంతే, 10 days ఫుడ్ ఉండదు అని మనం మెంటల్గా ఫిక్స్ అయిపోతాం. కానీ ఈరోజు నీకు చాలా డెలిషియస్ ఫుడ్ పెట్టానని చెప్పి మళ్ళీ మర్నాడు ఇలా పెడతారేమో అని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు అవతలకు పోన్నాం అనుకోండి, దాన్ని వెంటనే మనం తీసుకోవడం చాలా కష్టమైపోతుంది. భూలోకంలో ఉన్న కష్టాలు అన్నీ ఇలాగే ఉంటాయి. ఒక మంచి జరుగుతుంది, మన ఇంత మంచి జరిగింది, ఇంతమంది నన్ను పొగిడారు అనుకునే లోపలే మళ్ళీ 10 మంది మళ్ళీ అదే పొగిడిన వాళ్ళు మళ్ళీ విమర్శిస్తూ ఉంటారు. ఈ కష్టాలు చూసి ఆయన కూడా చాలా బాధపడ్డట్టు, ఇన్ని కష్టాలు ఉన్నాయండి భూలోకం వాసులకి అని. వెంటనే నేను ఇక్కడ ఉండలేను, ఫస్ట్ ఒకసారి విష్ణుమూర్తిని దర్శనం చేసుకుంటే కానీ నా మనస్సు శాంతించదు అని బయలుదేరి వెళ్ళాడు. మిగతా లోకాలు ఎలా ఉంటాయంటే కొన్ని తమోగుణ లోకాలు ఉంటాయి. అక్కడ కేవలం తామసిక ప్రవృత్తి, అరుస్తారు, కొట్టుకుంటారు, తింటారు, నిద్రపోతూ ఉంటారు. కొన్ని లోకాలు రజోగుణ ప్రవృత్తితో ఉంటాయి. అక్కడ ఆనందంగా నృత్యం చేస్తారు, అసురాపానం చేస్తూ ఉంటారు, ఆనందిస్తూ ఉంటారు వాళ్ళ పని. కొన్ని సత్వగుణము, రజోగుణము కలిసి ఉంటాయి. అంటే పలానా కోరిక కావాలని ఒక గోలు పెట్టుకుంటారు, దానికోసం తపస్సులు చేస్తూ ఉంటారు. కానీ వైకుంఠలోకంలో అందరూ సాత్విక మూర్తులు, కేవలం సత్వగుణమే మాత్రమే ఉంటుంది. అక్కడ అంతా కూడా ఉంటుంది దేనికోసం అంటే విష్ణుమూర్తి దగ్గర ఉండడమే మాకు లక్ష్యం. నీకు ఎందుకయ్యా వైకుంఠలోకం ఎందుకు వెళుతున్నావు నువ్వు అని ఏ విష్ణు భక్తుడినైనా అడిగితే, ఎందుకు వెళుతున్నావు? స్వామివారి దగ్గర ఉండడానికి వెళుతున్నాం, ఆయన చూస్తూ ఉండడమే మాకు ఆనందం. అలాంటి మైండ్ సెట్తో వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ లోకంలో కూర్చుంటారట. అలా వీళ్ళందరూ కూర్చున్నారు. అక్కడ స్వామివారు దగ్గర అమ్మవారు సేవ చేస్తున్నారు. ఈయన చూసిన వెంటనే, మరి నాయన అన్నీ బాగా చూసావా, ఏంటి విశేషాలు ఏంటి అని అడిగారట స్వామివారు. చూడడంతోనే వీళ్ళంతా అన్నీ బాగున్నాయి స్వామి, కానీ భూలోకానికి మించినటువంటి లోకం లేదు, కానీ అంత కష్టమైన లోకం కూడా లేదు. ఎందుకంటే ఎవరైనా ఏదైనా సాధించాలి అంటే ఆ లోకాల్లో
ఇక్కడ చేసినటువంటి పుణ్యాలు పాపాలు అనుభవం తప్పితే ఎర్నింగ్స్ లేవు. గుడ్ ఎర్నింగ్స్ ఆర్ బ్యాడ్ ఎర్నింగ్స్ని అక్కడ మనం యూజ్ చేయాలంతే, తప్పితే సంపాదిద్దామంటే లేదు. స్వర్గలోకం వెళ్ళామని పుణ్యం సంపాదిస్తాం లేదు. చేసుకున్న పుణ్యం అయ్యేదాకా నువ్వు ఇక్కడ ఉండు, అయిపోతే నెట్టేస్తాం ఇక్కడి నుంచి, యమలోకమైనా అంతే. కానీ భూలోకంలో పుణ్యపాపాలు సంపాదించే అవకాశం ఉంది. చాలా పుణ్యపాపాలు కూడా నాకు అక్కర్లేదు అంటే డైరెక్ట్గా నీ దగ్గరికి వచ్చేసే మార్గం కూడా అక్కడే ఉంది, వేరే లోకాల్లో లేదు. కానీ భూలోకంలో కష్టాలు కూడా ఇలాగే ఉన్నాయి చాలా. ఎన్ని ధర్మాలు అంటున్నారు. ఇక్కడ ఒక మనిషి పోతే ఎక్కడైనా నేను అన్ని లోకాలు చూశాను, అక్కడ మనిషి కనుక మరణం కనుక జరిగితే అక్కడి నుంచి వాళ్ళు అంతర్ధానం చెందిపోతున్నారు. ఇప్పుడు స్వర్గలోకంలో వాళ్ళ టైం పీరియడ్ అయిపోయింది, అక్కడ మాయమైపోతాడు అంతే. కానీ భూలోకంలో ఒక మనిషి అప్పటిదాకా ఉండి వాడి మరణ యాతనే చాలా అద్భుతంగా, చాలా వర్ణనాతీతంగా ఉంది. మరణిస్తున్నప్పుడు, మరణించిన తర్వాత వీళ్ళంతా కూడా రకరకాల కర్మలు చేస్తున్నారు. ఇక్కడ పేడలకుతున్నారు, దర్భ వేస్తున్నారు, నువ్వులు వేస్తున్నారు, పొడుగు పెడుతున్నారు, ఇలా ఏవేవో చేస్తున్నారు. అవన్నీ ఎందుకు చేయాలి అవి నాకేం అర్థం కావట్లేదు అని పెద్ద ఒక 25 to 30 క్వశ్చన్స్ వేసేట స్వామివారిని. ఇవన్నీ ఎందుకు చెప్పారు అంటే మనకి ఇదంతా పురాణాలన్నీ నైమిషారణ్యంలో స్టార్ట్ అవుతాయి కదా. వాళ్ళు ఎక్సలెంట్ క్వశ్చన్ వేశారు శౌనకాది మహర్షులందరూ సూతుల వారిని. ఏమనంటే, ఏమయ్యా భగవద్గీత ఏమంటోంది, వాసాంసి జీర్ణాని యథావిహాయ అని ఒక శ్లోకం చెప్పారు ఎవరు, మన శ్రీకృష్ణ పరమాత్మ. ఈరోజు కట్టిన బట్ట వదిలేసి రేపు మళ్ళీ కొత్త బట్ట ఎలాగైతే మనం కట్టుకుంటున్నామో, ఈ జీవుడు కూడా కొంతకాలం ఈ శరీరంలో ఉంటాడు, దీని ఎక్స్పైరీ డేట్ రావడంతోనే ఇది వదిలేస్తాడు, ఇంకో శరీరం వెళ్ళిపోతూ ఉంటాడు అని చెప్పారు. మళ్ళీ కొన్ని చోట్ల ఏమని చెప్తారంటే, ఇక్కడ మరణించిన తర్వాత యమలోకానికి వెళ్తాడు, అక్కడ ఆ శిక్షలన్నీ అనుభవించిన తర్వాత మళ్ళీ పుడతాడు అని. ఈ రెండిట్లో ఏది కరెక్ట్? మరి ఈ రోజు నేను బట్టలు విప్పి రేపు ఇంకో బట్టలు నేను వేసేసుకుంటున్నాను, టైం ఇక్కడ కంటిన్యూటీ ఉంది. కానీ ఈ యమలోకము శిక్షలు అనే దగ్గర మళ్ళీ గ్యాప్ వస్తుంది. ఈ రెండిట్లో ఏది అసలు కరెక్ట్ అని ఆయన దగ్గర అడిగితే అప్పుడు సేమ్ దీనికన్నా ఎక్కువ క్వశ్చన్స్, ఇలాంటి క్వశ్చన్సే గరుత్మంతుడు వేశాడు. దానికి మీకు చెప్తాను వినండి అని ప్రేతకాండ అంతా కూడా మనకి సూతుల వారు స్టార్ట్ చేసినట్లుగా గరుడ పురాణంలో చెప్పబడింది. దాంట్లో అనేక, అంటే మనం ఎపిసోడ్స్ చేయడంలో కూడా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఏ కర్మలకి ఏ శిక్షలు అని ఒక్కటి తెలుసుకున్నంత మాత్రాన మనకి ఉపయోగం ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ఈ కలియుగంలో ఇది చేస్తే తప్పు, ఇది చేస్తే ఒప్పు, ఇది చేస్తే పాపం వస్తుంది, ఇది చేస్తే పుణ్యం వస్తుందని చిన్నపిల్లాడి దగ్గర అందరికీ తెలుసు. మనం ఏమనుకుంటాం, అమ్మ మనకు తెలియని ధర్మాలు చాలా ఉన్నాయి, తెలిసిన ధర్మాలే మనం ఫాలో అవ్వం. మనకు తెలుసు అబద్ధం ఆడకూడదు, తెలియదా అందరికీ, ఆడితే ఏమైంది అనే నేచర్ ఉంటుంది అక్కడ. కాబట్టి అబద్ధం ఆడితే పలానా శిక్ష వస్తుంది అని చెప్పేసినంత మాత్రాన అమ్మో మనం అబద్ధం ఆడకుండా ఉండాలి అని ఒక మైండ్ సెట్ రాదు. దానికి పూర్వాంగం అసలు దాన్ని మనం నమ్మాలి అంటే ఫస్ట్ నుంచి ఏం జరుగుతోంది, ఇక్కడి నుంచి మరణించిన తర్వాత ఉన్నటువంటి ప్రపంచం అలా ఉంటుంది అనే విషయాలు కూడా మనం తెలుసుకుంటే మనం ట్రాన్స్లోకి వెళ్ళి అప్పుడు మనకి తప్పొప్పులు చెప్తే, బాబు నీ జర్నీ ఇలా ఉంటుంది, నెక్స్ట్ జర్నీ ఇక్కడ నుంచి. అంటే ఇప్పటిదాకా నా ప్రపంచంలో మీరు ఉన్నారు, ఇండియాలోనే పుట్టారు, ఇక్కడే ఉన్నారు, రేపు ఎప్పుడో మీకు అబ్రాడ్ ఆఫర్ వస్తుంది, మీరు ఎప్పుడు వెళ్ళలేదు అక్కడికి, అమ్మ నాకు వెళ్ళాలంటే ఎలాగా, ప్రాసెస్ ఏంటి, ఇవన్నీ మీరు తెలుసుకుని అప్పుడు మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ లా ఎలా ఉంటుంది అనేది మీరు తెలుసుకోవాలి. అవేం తెలుసుకోకుండా ఇప్పుడే అక్కడ కార్లన్నీ కూడా లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళవట, రైట్ సైడ్ నుంచి వెళుతూ ఉంటాయట, స్టీరింగ్స్ ఎలా ఉంటాయట అంటే దానివల్ల మీకు ఉపయోగం ఏంటి? ఊహో అనుకుంటారు అంతే, ఇది ఫాలో అవ్వాలి అని మీరు పెట్టుకోరు. కానీ మీకు కావాల్సింది ఏంటి, ఫస్ట్ ఇక్కడి నుంచి నేను ఎలా వెళ్ళాలి, వెళ్ళినప్పుడు అక్కడ కరెన్సీ ఏంటి, అక్కడ ఉన్నటువంటి సిస్టమ్ ఎలా ఉంటుంది, ఆ రూల్స్ ఏంటి అని అన్నీ మీరు తెలుసుకుని అప్పుడు మీరు వెళ్ళిన తర్వాత అక్కడ దాకా మీరు జర్నీ చేసిన తర్వాత నేర్చుకోవాల్సిన కొన్ని ఉంటాయి. అలా ఫస్ట్ బేసిక్గా ఇవన్నీ మనం తెలుసుకోవాలి. ఏది, ఇక్కడి నుంచి మన నెక్స్ట్ జర్నీ ఎలా ఉంటుంది, ఆ జర్నీలో మనం ఏం జరుగుతోంది, ఆ జరగడానికి లాజికల్గా మనం ఇప్పుడు దాని అనుభవంలోకి తెచ్చుకుంటున్నామా లేదా. అంటే ఇవన్నీ శాస్త్రాలన్నీ తప్పు కాదు, కానీ నమ్మే వాళ్ళకి తప్పు కాదు అని నమ్మకంతో చేస్తారు, నమ్మని వాళ్ళ పరిస్థితి. అందుకనే ఈ రోజుల్లో ఏమంటారు, నమ్మితే ఉన్నాడు దేవుడు, నమ్మకపోతే లేడు. నమ్మినా నమ్మకపోయినా దేవుడు అనేవాడు ఉన్నాడు, మన నమ్మకం డిపెండ్ అయ్యే లేదు. అది మనం నమ్మితే మనం సక్రమంగా ఉంటాం, నమ్మకపోతే అలాగే ఉండిపోతాం. ఎందుకని ఇప్పుడు కొంచెం ఏంటంటే, ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు లాజికల్గా క్వశ్చనింగ్ చేస్తూ ఉండడం, దానికి అదే విధానంగా వాళ్ళు సమాధానం వినాలి అనడం. ఇప్పుడు అన్నీ మనం ప్రత్యక్షంగా నిరూపణ చేయలేం. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మరణించేటప్పుడు ఈ గరుడ పురాణంలో చెప్తారు, 1000 తేళ్ళు ఒక్కసారి కుడితే ఎలాంటి నొప్పి వస్తుందో
మనిషి పోతున్నప్పుడు అంత నొప్పిని అనుభవిస్తాడు అని. ఎవరైనా ఏ మనిషి అయినా సరే ఆ గ్రంథుల నుంచి ఆ ప్రాణాలని తీస్తారు. ప్రాణాలని 5 రకాల ప్రాణాలని దాంట్లోకి బయటికి తీసేటప్పుడు అప్పటిదాకా చాలా కాలం దీంట్లో పెనవేసుకుని ఉండిపోయింది కదా, శరీరంతో మమకారం ఉంది, మానసికంగా అందరితోనూ రిలేషన్స్ ఉన్నాయి, అన్నీ కట్ చేయాలి. అన్నీ కట్ చేసి ఒక్కసారి లాగేటప్పుడు ఆ నొప్పి ఎలా ఉంటుంది అంటే శరీరం నుంచి బయటికి వస్తున్నప్పుడు 1000 తేళ్లు కుడుతున్నట్టు నొప్పి వస్తుంది అన్నారు. ఇప్పుడు నేను అలా ప్రూవ్ చేస్తాను దాన్ని. అది ప్రూవ్ చేయాలి అనుభవించిన వాళ్ళు చెప్పలేరు. వాళ్ళు చెప్తే ఇంకా అనుభవం తేలే కొట్టవండి. బట్ చెప్పలేని పరిస్థితుల్లోనే ఆ నొప్పిని అనుభవించి వెళతాడు. కానీ మరి దీన్ని మరి ఏ రూపంగా మనం చెప్పగలుగుతాము అంటే లాజికల్గా ఆలోచిస్తే అప్పుడు మనం చెప్తారు, అప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే ఈ శ్లేష్మం అంతా కూడా గొంతుల్లోకి అడ్డొచ్చేస్తూ ఉంటుంది, ఈ నవరంధ్రాల దగ్గర కూడా అంతా మసకగా తయారవుతూ ఉంటుంది, కళ్ళు బయర్లు గమ్ముతూ ఉంటాయి. అసలు ఏది ఫస్ట్ ఒక బ్లర్ అయిపోతుంది. బ్లర్ అయిపోయిన తర్వాత బ్లర్ అయ్యే మునుపు ఏంటంటే అన్నీ గుర్తొచ్చేస్తుంటాయి ఫాస్ట్గా. భార్య, పిల్లలు, ఆస్తులు, పాస్తులు, మంచి పేర్లు, ఇవన్నీ అలా రీల్ కింద సరసర తిరిగిపోతుంటాయి. ఎక్కడ ఒక పాయింట్ దగ్గర ఆగుదామన్నా వాడి వల్ల కాదు. అందుకనే చిన్నప్పటి నుంచి నువ్వు ధర్మం చేయి, నామం వండుకుంటూ ఉండు. ఆ సమయంలో నామం గుర్తు రావాలన్నా, భగవంతుడు గుర్తు రావాలన్నా చాలా మనం ప్రయత్నం చేయాలి. అప్పుడు చేయకుండా అప్పటికప్పుడు మనం చివరిలో 60 years వచ్చిన తర్వాత శ్రీరామ కోట రాస్తానంటే అవి గుర్తురావు. ఎందుకంటే మనం లైఫ్ స్పాన్లో ఎక్కువసేపు దేనికి పెట్టామనేవి అప్పుడు మనకి తిరుగుతాయి. ఇవన్నీ తిరుగుతున్న సమయంలో ఒక్కసారి అలా బ్లర్ అయిపోయి మనం ఏదైతే బాగా ఎక్కువ మానసికంగా మనం ఆలోచించామో ఆ విషయం మనకు అనిపిస్తూ ఉంటుంది. ఇది చెప్పారు. మనం మామూలుగా కూడా ఇక్కడ నిద్రపోతున్నప్పుడు లేకపోతే ఎప్పుడైనా మనం బాగా సివియర్గా జ్వరం అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు కూడా ఈ గొంతు కనుక మనకి శ్లేష్మం కనుక అడ్డేస్తే ప్రాణం పోయినంత పని ఏంది, అసలు నాకు ఊపిరాడలేదు, ఇంకోటి ఆడలేదు అంటూ ఉంటాం. అంటే అక్కడ వాళ్ళు వర్ణించినటువంటిది అప్పుడప్పుడు ఒక 10% మనకు అనుభవంలో కూడా వస్తూ ఉంటుంది. ఇలా ఎలాగైతే వస్తుందో మనకు బాగా ఇష్టమైనటువంటి ఒక వ్యక్తి మరణించాడు, లేకపోతే దూరం అయ్యాడు, చాలా బాధపడిపోతాడు. చాలా అసలు నాకు ఇంకా ప్రపంచమే అక్కర్లేదు, ఇదే అక్కర్లేదని. ఆ బాధ ఎలా ఉంటుంది అని మనం అడిగామనుకోండి, ఏమని చెప్తాడు? ఎలా ఉంటుందో చెప్పు అంటే చెప్పలేడు. బాధ ఉంది చాలా, నేను చెప్పలేకపోతున్నా, మనస్సు పగిలిపోతుంది, నా బుర్ర బదలైపోతుంది, మనస్సు పగిలిపోతుంది అని ఇలాంటి పదాలు చెప్తాడు తప్పితే నా బాధ ఎగ్జాక్ట్గా ఎలా ఉంటుంది అని చెప్పలేడు. ఆ చెప్పలేనంత బాధ ఎలా ఉంటుందో దాన్ని మనకు అర్థమయ్యేలా చెప్పడం కోసం 1000 తేళ్ళు ఒక్కసారి కుడితే ఎలా ఉంటుంది అని చెప్పారు. అది శారీరకంగా వచ్చేటటువంటిది. మానసికంగా దానికి మనం చెప్పలేకపోతుంటే శరీరంతో వచ్చేటటువంటి బాధని ఆ పోయినవాడు అనిపించేదాన్ని ఎలా చెప్తాం? చెప్పలేం. కానీ ఇప్పుడు ఇవన్నీ వాళ్ళు ఎలా చెప్పారు అంటే వాళ్ళ తపస్సుతో మరి పరకాయ ప్రవేశాలు లాంటివి ఉండేవి. వాళ్ళు దాన్ని అనుభవించి చెప్పారు. అందుకనే వాళ్ళు మహర్షులు అయ్యారు. మనం అనుభవం ఉంటే కానీ మనం చెప్పలేము. మనం అనుభవిస్తే మనం చెప్పలేం. ఇప్పుడు మనం మరణించామనుకోండి, మనం చెప్పే పరిస్థితి లేదు. కానీ మహర్షులకి ఏంటంటే ఆ అనుభవించి మళ్ళీ దాన్ని చెప్పగలరు, అనుభవం లేకుండాను దాన్ని చెప్పగలరు. రెండు సిద్ధులు వాళ్ళకు ఉంటాయి. అందుకనే పూర్వం పరకాయ ప్రవేశం అనేటటువంటిది ఉంటుంది. పరకాయ ప్రవేశం అంటే ఇంకోళ్ళ శరీరంలోకి వీళ్ళు వెళ్ళి దాంట్లో కూర్చోవడం. మనకి ఆది శంకరాచార్య స్వామి వారి చరిత్రలో కూడా ఆయన పరకాయ ప్రవేశం చేశారని చాలా ఈ విద్యలో మనకి సుమారు ఒక 500 సంవత్సరాల క్రితం వరకు కూడా పరకాయ ప్రవేశం చేసేవాళ్ళు ఉండేవారు. తర్వాత కూడా అంటే మనుషుల్లోకి డైరెక్ట్గా కాకపోయినా చిన్న చిన్న పక్షుల్లోకి వాటిలోకి ఏదైనా చిన్న జీవరాశులు మరణిస్తే వాటిల్లోకి పెడుతూ అలా ట్రైన్ అయ్యి ఉండరు. ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, చెందాలి అనే చేత కాక ఉండడం వేరు. అసలు వీళ్ళకి ఆ ఇంటెన్షనే ఉండదు. ఫ్యామిలీని నేను వాళ్ళకి ఇష్టమైన విధానంగా వాళ్ళ కోసం నేను ఎందుకు కష్టపడాలి అనుకుంటాడు. నీ కోసం నేను ఎందుకు కష్టపడాలి, నా కోసం నేను కష్టపడుకుంటా. ఇదంతా స్వార్థం అండి. అటువంటి స్వార్థపరులు మరి సంసారాల్లోకి చేసుకోకూడదు, రాకూడదు. నువ్వు అసలు వివాహం చేసుకోకూడదు, పెళ్ళిళ్ళు చేసుకుని పిల్లల్ని కనకూడదు. తల్లిదండ్రులుగా మరి వాళ్ళని వదిలేయడం కూడా తప్పే. అలా వాళ్ళకే పుట్టకూడదు. అటు వాళ్ళిద్దరిని ఇబ్బంది పెట్టడము, ఇటు వీళ్ళ ముగ్గురు ఫ్యామిలీ బిడ్డలు వీళ్ళని ఇబ్బంది పెట్టడము. అటువంటి వాళ్ళకి ఏమవుతుంది అంటే ఈ స్వార్థం అనేటటువంటిది చాలా ప్రమాదము. మీకు ఎన్ని దాంట్లో చెప్పినా ఈ పురాణాలన్నీ రాసిన తర్వాత వ్యాసుల వారి దగ్గరికి వెళ్ళి ఇంత రాసావు కరెక్టే, అంత చదివే ఓపిక అయితే మాకు లేదు, తర్వాత కలియుగంలో అసలు ఉండదు, 2 lines చెప్పు నువ్వు చెప్పే విషయం ఏంటో ఒక్కసారి అని అడిగారట. వీళ్ళంతా వెళ్ళి ఏంటి ఆ గ్రంథాలు 18 పురాణాలు, 18 ఉపపురాణాలు, భారతాలు, ఇవన్నీ ఇంత ఎవరు చదవరు. అసలు నువ్వేం చెప్దాం అనుకుంటున్నావు, అసలు నువ్వు దేనికోసం ఒక్క 2 lines చెప్పంటే 2 lines కూడా అక్కర్లేదు, ఒక్క లైన్లో చెప్తాను అని. శ్లోకార్థేన ప్రవక్ష్యామి యదుక్తం గ్రంథకోటిభి. ఇన్ని కోటాను కోట్ల గ్రంథాలు రాశాను కదా, అదంతా ఒక్క
సగం శ్లోకం 2 లైన్స్ చెప్పమన్నావు కదా, నేను ఒకే ఒక లైన్లో చెప్తాను అని ఆల్రెడీ ఒక లైన్ చెప్పేశాడు. ఈ లైన్ ఏంటంటే ఈ లైన్లో చెప్పలా, నేను చెప్తాను అని చెప్పాడు. పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. నీకు పుణ్యం కావాలి అనుకుంటే పక్క వాళ్ళకు ఉపకరించే, పాపం కావాలి అనుకుంటే పక్క వాళ్ళని ఇబ్బంది పెట్టు అని సింపుల్గా చెప్పాడు. ఇది అర్థం అవ్వడం కోసం ఇది రాశానయ్యా. నీ సమాజంలో ఇప్పుడు ఈ పరోపకారం అంటే ఏంటి అనేది అర్థం అవ్వాలంటే మీ దగ్గర ఒకటి ఉంటుంది, మీ ప్రొఫెషన్లో నాకు ఒక రకమైనగా ఉంటుంది. ఇంతమందికి ఎన్ని చెప్తాం, ఒక్కొక్కరి గురించి రాసుకుంటూ. అందుకుని నేను ఇన్ని గ్రంథాలు రచించాను. ఇన్ని గ్రంథాల్లో నీకు ఎక్కడ కనిపిస్తావో నువ్వు దాన్ని పట్టుకుని నువ్వే అక్కడ కనిపిస్తూ ఉంటావు ఆ సిచ్యువేషన్స్లో. అలా నేను ఈ వ్యూహ రచన అంతా చేశాను. పరోపకారం అంటే ఏంటి, నిన్ను అవతల వాళ్ళు నీతో ఎలా ఉంటే నువ్వు హ్యాపీ ఫీల్ అవుతావో అవతల వాళ్ళతో నువ్వు అలా ఉండగలగాలి. అది నీ ధర్మం. అవతల వాళ్ళు నీతో ఉంటే నువ్వు ఎలాగైతే ఇబ్బంది పడతావో నువ్వు అలా ఇతర వాళ్ళతో ఉండకూడదు. ఇది నీ లైఫ్ స్టైల్గా మార్చుకుంటే నువ్వు సాక్షాత్తు దైవాంశ సంభూతుడు, అంటే దైవంలోకి ఐక్యమవుతావు, ఇంకో మోక్షం లభిస్తుంది. ఈ పరోపకారం అర్థం అవ్వాలి. పరోపకారం అంటే హెల్ప్ చేయడం ఒకటే కాదు, చెప్పాం కదా. హెల్ప్ చేయడం పరోపకారం అనుకుంటే అదొక్కటి దగ్గర ఆగిపోతుంది. మనం యువతరులతో భార్యాభర్తలు ఉన్నారు, భార్యాభర్తల మధ్యలో హెల్పింగ్ ఏముంటుంది? ఒక భర్త భార్య నాతో ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా గౌరవిస్తే బాగుంటుంది అని ఏదైతే అనుకుంటున్నాడో దాన్ని నువ్వు ఆమెకి ఇవ్వగలగాలి. నువ్వు అదే గౌరవాన్ని ఇవ్వు, అదే ప్రేమని ఇవ్వు. నేను ఇంట్లోకి రావడంతోనే కాస్త నన్ను మంచిగా రిసీవ్ చేసుకోవాలి అనుకున్నావు, నువ్వే అలా ఉండొచ్చు కదా. బయట నుంచి రావడంతోనే నువ్వే తనను రిసీవ్ చేసుకునేలాగా ఉంటే ఎక్కడ సమస్య ఉండదు. వాస్తవానికి సమస్య స్టార్ట్ అయ్యేదే మనం ఇలా అవతల వాళ్ళు ఇలా ఉండాలని డిసైడ్ చేస్తాం తప్పితే మనల్ని మనం ఇంచు కూడా మార్చుకో. మనం ఎందుకు మారాలి? నేను నీకోసం, నువ్వే మారచ్చుగా. పక్క వాళ్ళని మార్చడంలో 100 ఎఫర్ట్లు పెడతాడు, వీడిని మార్చుకోవడంలో ఇంత ఎఫర్ట్ కూడా పెట్టాడు. అంటే వాళ్ళు ఒకటే ధీమాతో ఉంటారు, నేను కరెక్ట్ గానే ఉన్నా, నువ్వే కరెక్ట్ గా లేవు. అది అహంకారం. దాన్ని పోగొట్టుకోవడం కోసం ఇన్ని రకాలైన గ్రంథాలు రాశాను నీకు. ఇన్ని రకాల మరి అహంకారం పోవాలంటే ఇన్ని పూజలని, ఇంకోది ప్రతి మీరు ఏ పూజనే చూసుకోండి, ఫస్ట్ అహంకారం పోతుంది. అహంకారం పోవడానికే ఉంటాయి మీకు అన్ని పూజల్లోనూ. ఫస్ట్ పూజల్లో మీరు ఏ పూజ ప్రారంభించినా ఫస్ట్ చేతిలో ఒక తాంబూలం పెట్టి నుంచోబెట్టి కొన్ని మంత్రాలు చెప్పి ఆ తాంబూలం ఇచ్చి నమస్కారం చేయమంటారు. నమస్కారం చేయాలంటే మనకు ఎంత అహంకారం పక్కకు పెట్టాలి మనం. అయితే మనం ఎంత తెలియగలవాళ్ళం అంటే నమస్కారాన్ని కూడా ఒక దాన్ని ఏమంటారు, ఒక ఫార్మాలిటీ కింద మార్చేసాం. కొంచెం అలా పక్కకి రండి దండం పెడతాను అనే రకంగా మనం తీసుకొచ్చేసాం. కానీ నమస్కారం చేయడం అంటే అది మన సాటి మనిషే, మనతో పాటు కనిపించే మనిషే. కానీ ఆయనకి మనం తల వంచి పాదాలకి సాష్టాంగ నమస్కారం చేయాలి అంటే చాలా అహంకారాన్ని పక్కన పెట్టాలి. అక్కడి నుంచి ప్రతి ఇన్సిడెంట్ భగవంతుడి దగ్గర చేతులు జోడించండి, స్థలస్సు ఉంచండి. అంటే ఎంతసేపటికి మన అహంకారాన్ని తగ్గించుకోవడం కోసం ఎటువంటివి ఉపాయాలు ఉన్నాయో అన్నీ చెప్పుకుంటూ వెళ్ళారు అని మనకి ఈ గ్రంథాలన్నీ నీకు చెప్పాను. అందువల్ల పరోపకారం అంటే గుడ్ నేచర్తో యువతలో అందరితోనూ ఉండు, పాపాయ పరపీడనం, బ్యాడ్ నేచర్తో ఎవరితోనూ ఉండకు. దానివల్ల నీకు సుఖదుఖాలు వస్తాయి. ఈ సుఖదుఖాల వల్ల ఈ నరకలోకం స్వర్గలోకం ఇవన్నీ తిరుగుతూ కూర్చుంటూ ఉంటావు తప్పితే బయటకు పడలేవు. సింపుల్గా నీకు చెప్పాను అని చెప్పాడు. సింపుల్గా చెప్తే అర్థమైందా? పరోపకార పుణ్య అర్థం కాక మళ్ళీ ప్రశ్నలు వేస్తే మళ్ళీ అష్టాదశ పురాణాలు మళ్ళీ వస్తాయి. అందుకని ఈ గరుడ పురాణంలో కూడా మనం చెప్పింది ఏ దాంట్లో చూసుకున్నా సరే లైఫ్ స్టైల్ మార్చుకోవడం అనేది మనం విద్య ఎందుకు చదువుతామండి? చిన్నపిల్లల్ని మనం ఎందుకు స్కూల్ చదివిస్తాం? ఎడ్యుకేషన్ చేయడం అనేది ఎందుకు ఎడ్యుకేషన్ అంటే బాగా సంపాదించడం కోసమో మంచి లైఫ్లో ఉంటాడనో కాదు, క్యారెక్టర్ బిల్డప్ అవ్వాలి. ఇప్పుడు అటువంటి విద్యలు తగ్గిపోయాయి ఈ రోజుల్లో. క్యారెక్టర్ పుస్తక నాలెడ్జ్ గానీ అందులో మనకెంత అవసరం ఉంది అనే నాలెడ్జ్ లేదు. అంటే మీకు విద్యా విధానమే మొత్తం మారిపోయింది కదా చాలా. ఇప్పుడు కొన్ని చోట్ల మళ్ళీ మనకి మోరల్స్ కావాలని స్టార్ట్ చేస్తున్నారు. కానీ ఇప్పటిదాకా కూడా ఎందుకు చదువుతున్నాం అంటే ఇంకా వాడికన్నా ఫస్ట్ ర్యాంక్ రావాలి, వీడికన్నా ఫస్ట్ ర్యాంక్ రావాలి, టాప్లో ఉండాలి, మంచి కాలేజ్ రావాలి, మంచి ప్యాకేజ్ రావాలి, అంతే. ఇంకా అక్కడదా అయిపోయింది. మంచి ప్యాకేజ్ వస్తే ఏం చేయండి, మంచి లైఫ్ వస్తుంది, మంచి వైఫ్ వస్తుంది, లైఫ్ అటు వెళ్ళిపోతుంది. కానీ ఈ విద్యని పూర్వం ఎందుకు చెప్పేవారు అంటే క్యారెక్టర్ని బిల్డప్ చేయడం కోసం. వాళ్ళకి లోపల అనేక జన్మ సంస్కారాలతో ఇక్కడ మనం పుడుతూ ఉంటాం. ఆ పుట్టిన వాళ్ళ యొక్క క్యారెక్టర్ బిల్డప్ అవ్వాలి అంటే ఆ విద్యలు తెలియాలి. ఏది వివేకం, ఏది సత్యం, ఏది అసత్యం, ఏది ధర్మం, ఏది అధర్మం అనే విషయాలు వాళ్ళకి తెలియడం కోసం. అవి అంటే రూల్స్గా రాసి పెట్టలేదు మనకి, ఇవన్నీ ఇంతే రూల్ అని చెప్పాల. ఒక కథానికని తీసుకొచ్చి ఆ కథని చదువుతూ ఉంటే, ఇప్పుడు రామాయణం అంతా చదివారు అనుకోండి, ఏమర్థమవుతుంది? రామాయణం చదివిన తర్వాత
అరే రాముడిలో ఉండాలి మనం, ఉమ్, రాముడు చూసావా ఇలా ఉన్నాడు, ఈయనలో ఎన్ని గుడ్ క్వాలిటీస్ ఉన్నాయి, రావణాసురుడిలో కూడా అన్ని గుడ్ క్వాలిటీస్ ఉన్నా ఆ సీత అనే విషయం మీద అదొక్క మైనస్ పడడంతో మైనస్ పడింది. మొత్తం మైనస్ అయిపోయాడు, వెళ్ళని అయిపోయాడు. ఉమ్, కాబట్టి పొరపాటున ఎప్పుడు కూడా పరస్త్రీల జోలికి మనం వెళ్ళకూడదు అనేటటువంటిది మనకు అర్థమవుతుంది. అక్కడ చెప్పారు ఆ విషయం. చివరిలో మొత్తం అంతా చెప్పిన తర్వాత ఫలశ్రుతిగా రాముడిలాగా ఉండు, రావణాసురులాగా ఉండకు అని చెప్పలేదు, చెప్పలేదు. స్టోరీ చెప్పాడు అంతే. ఉమ్, అది ఇలా ఎవరికి అర్థం అవ్వాలో అర్థమవుతుంది. కొంతమందికి ఏమర్థమవుతుంది, ఆ రాముడు అన్ని పనులు ఇలా చేసేసి చివరికి రావణాసురుడిని అలాగా విభీషణుడిని హెల్ప్ చేసుకుని అతను మోసం చేసి అలా చేశాడని వాడికి అర్థమవుతుంది. అంటే వాడి నేచర్కి అలా అర్థమవుతుంది. ఉమ్, ఉమ్, ఆయన చెప్పదలుచుకుంది ఏంటి అంటే ధర్మం ఎలా ఉంటుంది, అధర్మం ఎలా ఉంటుంది, నీకు ఏది తోస్తే అది ఫాలో అవ్వు. అంతే. ఎందుకంటే ఇది ఫాలో అవ్వు అని ఫోర్సిబుల్లీ చేసేది కాదు, అది ఉమ్, ఉమ్, నీ నేచర్ ఆఫ్ మెంటాలిటీ ఎలా ఉందో ఎలా దాన్ని బట్టి నువ్వు ఫాలో అవుతావు. ఉమ్, కాబట్టి నీకు చూపించడం వరకునే నేను చేయాల్సింది. అంతే. ఏ గురువులైనా ఆ విద్యను కూడా అలా చూపించేవారు, ఇది మంచి ఇది చెడు అని. Hmm. తద్వారా ఒక మంచి సంస్కృతి సంప్రదాయాలు ఇవన్నీ కూడా తెలిసేవి. పూర్వం మరి మీ మీ అమ్మగారు వాళ్ళ టైంలో కూడా వాళ్ళు కాలేజీలకు వెళ్ళి చదువుకొని ఉంటారు. ఉమ్, వెళితే కాలేజీలో కూడా చాలా మర్యాదపూర్వకంగా మాట్లాడుకునేవారు. ఒక ఆడ మగ వస్తే ఉమ్, అప్పటిదాకా స్కూల్స్లో కూడా ఉరై పోవే రావే అనే మాటలు మాట్లాడుకునేవారు కాదు పూర్వం. అవునా? లేదు, ఉమ్, మామూలుగా అంటే ఉరైని ఉసై లేకుండా పిలుచుకునేవారు. ఓకే. కాలేజీలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా అంటే ఒక వయసు వచ్చిన తర్వాత అమ్మాయికి మగపిల్లల్ని పేరు పెట్టి పిలిస్తే అలా పిలవకూడదు, ఉమ్, అయితే వరుస పెట్టి పిలవాలి లేదా గారు అని పిలవాలి అని నేర్పించేవారు. ఉమ్, ఆ పద్ధతి. కాలేజీలోకి వెళ్ళిన తర్వాత కూడా ఆటోమేటిక్గా ఫ్రెండ్ అయినా సరే ఒకరినొకరు గౌరవ వాచకంతోనే పిలుచుకుంటూ ఉండేవారు. ఉమ్, ఒకవేళ ఇంకా ఏదైనా చిన్నప్పటి నుంచి స్నేహితుడు అయిపోతే కనుక అప్పుడు ఉరై ఉసైలు లేకుండా పిలిచేవారు. ఇప్పుడు ఏమైపోయిందండి, భర్త లేదు, భార్య లేదు, ఎవరు లేదు, అందరూ ఉరై ఉసైలే. అవును. అంటే దీనివల్ల అంటే పిలిస్తే తప్పే ఏంటంటే అది పిలిస్తే తప్పే ఉండదు, ఎలాగైనా పిలవచ్చు, కానీ దాని ఇంపాక్ట్ అన్ని విషయాల్లోనూ పడుతుంది. పడుతుంది. అంటే ఒక కేర్లెస్ తనం, ఒక గౌరవం ఇవ్వాలి, మనం పుచ్చుకోవాలి అనే నేచరే మనం పోతున్నాం కదా. గౌరవాలే ఉన్నాయి, ఇలా పిలిస్తే తప్పేంటి, నీకు అంత గౌరవం ఇవ్వాలా అంటే అహంకారం ఇంకా పెరుగుతోంది తప్పితే తగ్గట్లా. అందుకని మన లైఫ్ స్టైలే మారిపోయింది. ఈ లైఫ్ స్టైల్ మనం ఏ గ్రంథాలు చదివినా, ఏ విద్యలు చదివినా, ఏ పురాణాలు చదివినా, ఇప్పుడు నేను అపసోడులు చేసుకున్నా, చివరికి ఏంటి మనకి అంటే దాన్ని బేస్ చేసుకుని మన లైఫ్ స్టైల్ మనం మార్చుకోవడం కోసమే. అందువల్లే ఈ గరుడ పురాణం కూడా మనం చెప్పుకునే దేనికోసం అంటే దీన్ని బట్టి ఇవి వినడం వల్ల వింటే మనం డైరెక్ట్ పాయింట్స్ ఉండవు. చెప్పాను కదా, నేను కూడా ఎలాగే చెప్తున్నానంటే అదే ప్యాటర్న్ నేను ఫాలో అవుతున్నా. డైరెక్ట్గా ఇది శిక్ష, దీనికి ఇది ఇలా అయిపోతే మీరు నాశనం అయిపోతారు, అదే అయిపోతారు, ఇదే అయిపోతారంటే ఈ కామెంట్లో పెట్టేవాళ్ళు కూడా రకరకాలుగా పెడతారు. అంటే ఇది ఒక ట్రోలింగ్కి ఇది ఒక కంటెంట్ మనం ఇచ్చినట్టు అవుతుంది. దానివల్ల వాళ్ళకి టైం వేస్ట్, నాకు ఇంకా టైం వేస్ట్. దానికన్నా మనం ఒక సంప్రదాయ పద్ధతిలోకి వాళ్ళని మనం తీసుకుని రాగలిగితే కొంచెం సమయం ఎక్కువైనా వాళ్ళు విని థింకింగ్ ప్రాసెస్ ఎలా చేయాలి, ఆలోచన ధోరణి ఇలా ఆలోచించాలి, మనం ఇలా చేయాలి అని వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ మీద ఒక ఇంపాక్ట్ పడుతుందేమో అని ఒక చిన్న ప్రయత్నం. దాంట్లో భాగంగా ఈ గరుడ పురాణాన్ని మనం చెప్పుకుంటున్నాం. దీనివల్ల ఇది విన్ని మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే కర్మ మీద శ్రద్ధ. మనం చేస్తున్నాం, రిచువల్స్ ఎందుకు చేస్తున్నాం, ఆ చేసేది దాంట్లో మనం ఎందుకు శ్రద్ధగా చేయాలి, ఎందుకు చేయాలో తెలుసుకుని చేయడం వల్ల ఆ శ్రద్ధ అనేది వస్తుంది. ఇప్పుడు అది లేకే కదా, బ్రతుకున్న తల్లిదండ్రులని చూడట్లేదు, పోయిన తర్వాత కూడా వాళ్ళకి అసలు పూర్తిగా లేదు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళకి ఏదైనా ప్రతిబంధకాలు అంటే పిల్లలు పుట్టకో, పిల్లలకు పెళ్ళకపోతే మళ్ళీ ఆస్ట్రాలజర్స్ దగ్గరికి వెళితే నీకు పితృశాపం ఉంది అంటే అప్పుడు మళ్ళీ నాసిక పరిగెత్తాలా, గోకర్ణం పరిగెత్తాలా, ఆ పరిహారం చేసుకోవాలా, ఈ పరిహారం నారాయణ బల్లో అని వాటి వెనకాల తిరుగుతారు. ఉపయోగం ఏంటి? ఉన్న తల్లిదండ్రులను చూసుకోవట్లేదు, పోయిన తల్లిదండ్రులకి నువ్వు చేయాల్సిన కర్మలు చేయట్లేదు, సడన్గా వెళ్ళిపోయి నీ పిల్లలకు అదంతా మళ్ళీ ఇంకా స్వార్థం కాదు. అంటే తల్లిదండ్రులని ప్రేమతో చేయాలి ఫస్ట్ పాయింట్, ధర్మంతో చేయాలి సెకండ్. అది కూడా కాకుండా నీ పిల్లలు బాగుండడం కోసం అంటే మీరందరూ భూతాలు, మా పిల్లలు నేను చేయకండి, మీకు ఇది పడేస్తున్నాను, ఎంత దారుణం అంటే అంత దారుణమైన క్రిమినల్ మెంటాలిటీలోకి సమాజం వెళ్ళిపోతుంది అనేటటువంటి ఒక ఆవేదనతో మనం దీన్ని చెప్పుకోవడం జరుగుతుంది. అందువల్ల ఇది మనం ఇలా కొనసాగించి తర్వాత ఈ వాళ్ళు వేసిన ప్రశ్నలు, గరుత్మంతుడు వేసిన ప్రశ్నలు కానీ అలాగే సౌనకాది మహర్షులు వేసిన ప్రశ్నలు కానీ అన్నీ కూడా అలా మనకి మొత్తం అంతా కవర్ చేయడానికి మనం ప్రయత్నం చేసుకుందాం. తప్పకుండా అండి. నిజంగా అంటే మనం ఎంత తక్కువలో ఎపిసోడ్ చేయాలన్నా కూడా టాపిక్ అసలు నిజంగా తక్కువ చేయకపోవడమే ఉత్తమమేమో. నిజంగా ఇలా మనం కొంచెం ఎక్కువగా చెప్పుకుంటేనే వివరంగా అర్థమవుతుందేమో అనిపిస్తుంది. నిజంగా చాలా చక్కగా వివరించారు.
వింటా ఉంటే ఇంకా నాకు ఇంకా వినాలి, అయ్యో చెప్తే బాగుండు, ఇంకా చెప్తే బాగుండు అనిపిస్తుంది. ధన్యవాదాలండి.